2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో బేసిక్‌గా చాలా వరకు కూడా అంటే మనము ఈ మధ్య కాలంలో చూస్తే ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌కి చాలా డిమాండ్ ఉంది. అండ్ అదే విధంగా ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంది అంటే దాని నుంచి వచ్చిన వేస్ట్‌తో కూడా ఆ వేస్ట్‌ని వేస్ట్ లాగా కన్సిడర్ చేయకుండా దాని నుంచి కొత్తగా ఒక ప్రొడక్ట్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నారు. అలా మనం చూసుకున్నట్లయితే చాలా వేస్ట్‌తో ఎన్నో ప్రొడక్ట్స్ గురించి కూడా మనము ఆ బిజినెస్ మోడల్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అలా అన్ని రకాల వేస్ట్‌తో కూడా ఇంకా కొత్తగా ఇంకేమైనా చేయొచ్చు అంటే ఇంకేదైనా బిజినెస్ మోడల్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు. సో దివాళీ వస్తుందంటే ఇంట్లో క్లీనింగ్ అయితే కంపల్సరీ జరుగుతుంది కదా సిరి గారు. అప్పుడు ఏమేమి బయటకొస్తాయి అన్నీ అందులో మనకున్న ప్రతి ఒక్క దాంట్లో దానికి తగ్గ వేస్ట్ అనేది కదా. డైలీ అంటే రోజు రొటీన్ లో ఒక చోట అంతా మొత్తం వేస్ట్ ఏవేవైతే సామాన్లు ఉన్నాయో ప్లాస్టిక్ కానివ్వండి, పేపర్లు కానివ్వండి, ఇవన్నీ ఒక మూలాన పడేస్తూ ఉంటాం ఒక రూమ్లో ఐదర్. సో ఇవన్నీ ఎప్పుడు క్లీనప్ అవుతాయంటే దివాళీ వచ్చినప్పుడు, లేకపోతే అప్పుడప్పుడు న్యూస్ పేపర్ కాగితాలు, ఇంకా పాతి ఇనుప సామాన్లు అని వస్తూ ఇంటి దగ్గర వచ్చి వీళ్ళంతా కలెక్షన్ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. సో ఈ బిజినెస్ ఇప్పటి వరకు అంటే ఇది కూడా ఒక బిజినెస్ అని డెఫినెట్లీ సిరి గారు. ఎందుకంటే నాకు కూడా అవక్కయ్యానమాట. సో ఇంత లాభం ఉంటుందా అన్నట్టు. అంటే ఇంతకుముందు ఒక మైండ్ సెట్ ఉండేది, చదువు ఏమీ రాదు కదా, అప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అని పాత వస్తువులు తీసుకొని అమ్మడాలు, ఇలా అదే అంటూ ఉంటారు కదా మన పేరెంట్స్, ఏం పనికి రాకపోతే ఆ పనికి వస్తామని. చిన్నప్పుడైతే పాకం పప్పు అమ్మకి పెడతాను చదువుకోకపోతే అనేవారు కదా. సో అలాంటిది ఇప్పుడు మాస్టర్ డిగ్రీస్ చేసుకొని కూడా అది పక్కన పెట్టి ఈ బిజినెస్ చేసేకి ఆసక్తి చూపిస్తున్నారు యూత్. అందులో సక్సెస్ అవ్వారు కాబట్టి అది చూశాను నేను, ఒకరి న్యూస్ విన్నాను. సో వెంటనే ఇంకా బిజినెస్ ఐడియాలా ప్రజెంట్ చేయాలి అని చెప్పి థాట్ వచ్చి ఇది ప్రజెంట్ చేస్తున్నాను సిరి గారు. సో హ్యూజ్ ప్రాఫిట్ ఇన్ దట్. అది ఎలాగా అంటే నేను చెప్తాను చూడండి. చిన్న చిన్న వేస్ట్ మటీరియల్ చాలా ఉంటాయి. ఐరన్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, క్లోత్ కావచ్చు, తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్స్ కావచ్చు. ఇవన్నీ పాతబడిన సామాన్లు, పాత వస్తువులు, ఇంట్లో ఏవేవి ఉంటాయో ఇవన్నీ కలెక్షన్ అనేది ఒకరు తీసుకెళ్తుంటారు. సో మరి మీరు ఇండిపెండెంట్గా ఇంటింటికి వెళ్ళి కలెక్షన్ చేసుకొని రమ్మంటున్నారా మేడం అని డౌట్ రావచ్చు మీకు. నేను అలా చెప్పట్లేదు. ఎవరైతే కలెక్షన్ తీసుకుంటున్నారో చిన్న చిన్న కొట్లు, అంటే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కొట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది. న్యూస్ పేపర్ కలెక్షన్ వాళ్ళు చేస్తుంటారు. అక్కడి నుంచి మీరు కొనుగోలు చేసుకోండి. అక్కడి నుంచి బల్క్లో మీకు దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచి స్క్రాప్ మీరు తీసుకొని డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి సిరి గారు. అంటే మీకు ఇండస్ట్రియల్ డిఫరెంట్ వైజ్గా ఉంటుంది. ఐరన్కి సంబంధించింది రీసైక్లింగ్ చేసేది ఉంటుంది, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసేది ఉంటుంది, న్యూస్ పేపర్స్కి చాలా డిమాండ్ ఉంది ఇవాళ రేపు. సో డిఫరెంట్గా మీరు డివైడ్ చేసి ప్రోడక్ట్ ఏ ఇండస్ట్రీకి కావాలో అక్కడంతా సప్లై చేయొచ్చు. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అంటే చిన్న మొత్తంలో ఇప్పుడు నేను షాప్ పెట్టలేను బయట, ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ఒక గది ఏర్పరచగలను దీనికోసం అంటే కూడా హ్యాపీ. లేదు నేను అపార్ట్మెంట్లో ఉంటాను, ఒక రూమ్ సపరేట్ దీనికే తీసుకొని చేస్తానంటే కూడా మీరు చెయ్యొచ్చు. కొంచెం పెట్టుబడి అయితే కొద్దో గొప్ప ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టచ్చు అంటే ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసి 20 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు సిరి గారు. బట్ ఆర్గనైజ్డ్ వేగా వెళ్ళాలి. ఎవరైనా సరే ఏ వస్తువు అయినా తీసుకుంటారా, ఫస్ట్ ఇప్పుడు ఆర్కియాలజీ చూస్తుంటాము. కొండలాగా ఉండే ఒక ప్రదేశంలో కొండలా వాళ్ళు చీల్చి చిన్న వస్తువు తీస్తారు బయటికి. సో అది ఎంత కాస్ట్లీ ఉంటుందంటే అసలు దాని విలువ కొన్ని నెలలు పని చేస్తారు ఆ వస్తువు బయటికి తీయడానికి వాళ్ళు. సో ఇలాంటి విగ్రహాలు దొరకచ్చు మీకు. మంచి ఒక ఇందులో ఉన్నారు మీరు అంటే డిఫరెంట్ కేటగిరీస్గా మీరు అసలు అంటే కొంతమందికి అది యూజ్ అవ్వకపోవచ్చు, కానీ కొంతమందికి అది చాలా ఇంపార్టెంట్ నీడ్ ఉండొచ్చు. అలాంటి వస్తువులు కూడా మీకు దొరుకుతాయి. అది అట్ ఏ టైం మీరు సేల్ చేసి
మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు అన్నమాట. ఇందులో ఈ బిజినెస్లో ఉన్న సీక్రెట్స్ ఇవి. సో చాలామందికి తెలియవు, పాత వస్తువు పాత ఇనుప సామాన్లే కదా అనుకుంటాం. కానీ కొందరికి అది ఇంట్రెస్ట్ ఉండదు, ఐటమ్ పడేస్తాం అందులో, ఆ వేస్ట్ పేపర్లో వేస్ట్ మటీరియల్లో అని పాత సామాన్లో వేసేస్తాం. కానీ కొందరికి చాలా చాలా డిమాండెడ్గా ఉంటుంది, యాంటిక్ పీస్లా ఉంటుంది అది. సో అది ఎక్కడ చేర్చాలో అది కొంచెం ఆర్గనైజ్డ్ ప్లాన్ చేసుకుంటే మీరు ఒక మంచి ప్రాఫిట్ అనేది మీరు చూడొచ్చు ఇందులో చిన్న చిన్నగా. లేదు నేను ఇండస్ట్రియల్ వైజ్గా నేను స్క్రాప్ తీసుకుంటానంటే ఇంకా పాతబడిన చాలా వరకు ఫ్యాక్టరీస్ ఉంటాయి సిరిగారు. ఇప్పుడు మా ఊరిలో చూసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది అనమాట. మొత్తం ఆ మెషినరీ ఉంటుంది కదా, చాలా పెద్ద పెద్ద మషినరీ కావచ్చు, తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, అంటే ఒక ఫర్నిచర్ నుంచి మీకు అక్కడంతా కలెక్ట్ చేసేయచ్చు. చేసేసి ఆ పార్ట్ వైజ్గా డివైడ్ చేయాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్కి డిఫరెంట్ జోనల్కి మీరు ఆ మటీరియల్ సపరేట్ చేసి పంపిస్తున్నారు అంటే అప్పుడు ఒక మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అనేది ఇందులో ఈ బిజినెస్లో చూడొచ్చు సిరిగారు. స్టార్టింగ్లో ఎంత మొత్తంలో మనం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక 30 to 60% వరకు కూడా చూడొచ్చు అండి స్టార్టింగ్లో. ఒక్కసారి మీకు అవగాహన వచ్చేసింది అంటే ఎక్కడి నుంచి నేను ఇంకా మంచిగా దిగుమతి చేసుకోవచ్చు ఈ వేస్టేజ్, తర్వాత కరెక్ట్ ప్లాట్ఫామ్ టు సెల్ దిస్ అన్నది పట్టారంటే ఇంకా మీకు డబ్బులకి అసలు కొలువే ఉండదన్నమాట. ప్రాఫిట్కి అంత మంచి అర్నింగ్స్ ఈ స్క్రాప్ బిజినెస్లో ఉందన్నమాట. ఇంతకుముందు చాలా వరకు చదువు లేని వాళ్ళు చేసేది మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఆ మాస్టర్ డిగ్రీస్ పెట్టుకొని కూడా ఇందులో ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఇది ఎంత మంచి ప్రాఫిటబుల్ బిజినెసో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యూత్ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటున్నారు. దిస్ వీ నీడ్. అంటే ఏ పని కూడా చిన్నది పెద్దది తప్పు ఒప్పు ఉండదు. అందులో నేను ఆసక్తిగా చేయగలనా ఈ పని, నేను ఇంట్రెస్టెడ్గా ఇది టేకప్ చేయగలనా, ఏ మాత్రం అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు నచ్చిన పని అయితే అందులో మీకు బోర్ కూడా కొట్టదు, ఎక్కువ మీరు స్ట్రెయిన్ కూడా ఫీల్ అవ్వరు. సో హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి నేను చేయగలను, నాకు మంచి స్కోప్ ఉంది. ఎందుకంటే సర్వీసెస్ చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇవాళ రేపు యూత్ ఆ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కోసం జస్ట్ సర్వీస్ బేస్డ్గా మొత్తం ఒక బ్యాగ్ వేసుకొని ఎక్కడెక్కడ వేస్ట్ ఉంటుందో పాపం అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. మనకు మున్సిపల్ కార్పొరేషన్ క్లీనింగ్ ఉన్నా కూడా ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని సొసైటీస్ కొన్ని కాలేజెస్ త్రూ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్లా ఇది ఎందుకు చేయకూడదు అనే థాట్ వీళ్ళు మార్చుకున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో ఆసక్తి చూపిస్తున్నారు. సో వీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఎవరైనా ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, ఏది చిన్నది పెద్దది అని ఉండదు. సో వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కడికో వెళ్ళొచ్చు సిరిగారు. గ్రేట్ అండి, నిజంగా చాలా మంచి ఆలోచన అని చెప్పొచ్చు. అంటే ఆ ప్రోడక్ట్ వేస్ట్ చేయకుండా ఆ వేస్ట్ మెటీరియల్ తోటి దానికి సప్లై చేస్తూ కూడా అదొక రకంగా బిజినెస్ చేయొచ్చు, దాన్ని కొత్తగా ప్రోడక్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా మంచి ఆలోచన, చాలా మంచి బిజినెస్ ఐడియా. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా మీ గైడెన్స్ కావాలి గ్రో అవ్వడానికి అనుకునే వాళ్ళు కావచ్చు, ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరిగారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరిగారు.